అందరికి శనార్థులు బాగుండ్రానులా రాజక్కొచ్చిందంటే ముచ్చట మును బెట్టి చెప్తది. మరి అటు వార్తలు ఏమున్నాయి సుద్దన్ పాన్రి. మన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగే టైం దగ్గర పడ్డదుల్లా. గల్లీ గల్లీలా లీడర్ల హడావుడి, ఆశావాహుల ఆశలు ఇవన్నీ చూస్తుంటే మున్సిపల్ పోరుకు ముహూర్తము ఖరారైనట్టే కనబడుతున్నదుల్లా. ఎన్నికల సంఘం సుత యుద్ధానికి సిద్ధమైతున్నది. పనులన్నీ సగబెట్టుకుంటున్నారు. ఏమేం చేస్తున్నారు, మున్సిపల్ ముచ్చట ఏందనుకొచ్చింది, గవన్నీ చూద్దాని పాన్రి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముచ్చట ముదిరి పాకాన పడ్డదుల్లా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయినట్టేనుల్లో. ఇక ఈ వారం దినాలల్లా షెడ్యూల్ వస్తుందని టాక్ నడుస్తున్నది. శనివారం హైదరాబాద్ లా ఎస్ఈసి ఆఫీసుల కమిషనర్ రాణి కుమార్ని మేడము ఆఫీసర్లను పిలుచుకొని పెద్ద మీటింగే పెట్టిండ్రు. ఎన్నికలంటే ఎట్లా పడితే గట్ల కాదు, పైసా అటు ఇటు కావద్దు, రూల్స్ పక్కాగా ఉండాలి అని పరిశీలకులకు పక్కాగా క్లాస్ ఇచ్చిండ్రు అన్నట్టు. ఇక అభ్యర్థులు చేసే ఖర్చు మీద కన్నేసి ఉంచాలి. ఏడన్నా గడబిడలు జరిగితే అస్సలు ఊకోవద్దని వార్నింగ్ ఇచ్చిండ్రులా. ఇంకా గంతే కాదుల్లో 32 జిల్లాల కలెక్టర్లు పోలీస్ సాబ్లతోని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మీ అందరి కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయా లేదంటే ఏడేడ తక్కువ పడ్డాయి, ఈవీఎంలు తయారుగా ఉన్నాయా అని ఆరాధేసిండ్రు. ఇక పోలింగ్ కేంద్రాలు ఏడేడున్నాయి, గడబిడలయ్యే జాగలున్నాయా, ఉంటే గడ బందోబస్తు ఎట్లా పెట్టాలి అనే దాని మీద ఆర్డర్ పాస్ చేసిండ్రు. ఇక ఇప్పటికే ఓటర్ల లిస్టులు వార్డుల విభజన పని ఫినిష్ అయిపోయినట్టే. ఇక సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావుడే ఆల్చము. ఇక గల్లీలల్లా అసలైన జాతరశాల అవుతుంది. ఇంకా పోయిన గీత పంచాయతీ ఎన్నికలల్లో గెలిచిన జోస్తోని చెయ్యి పట్టులుంటే ఈ తాప ఎట్లనైనా సత్తా జాటాలని కారు కమలమొల్లు స్కెచ్లు వేసుకున్నారు. ఇక మరి మున్సిపల్ పీఠం దక్కించుకునేటందుకు పైరవీలు గ్రూప్ పంచాయతీలు గప్పుడే పీక్స్ కు చేరినాయి అన్నట్టు. ఇక మరి ఈ ఆరాటం అంతా చూస్తుంటే టైం దగ్గర పడ్డట్టే కొడుతున్నదుల్లా. ఇక మీ వార్డులలో సుత గీపాటికే కుల సంఘాల మీటింగులు దావతులు షురువై ఉండొచ్చు. మరి మీ ఏరియాలో ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూసుకోండి. ఉష్ణీకత సల్లగుండా మామూలుగానైతే కొంతమంది మగ మహారాజులు మందు కొట్టి రోడ్ల మీద తందానాడు చూస్తుంటాము. కానీ గిడ సీన్ రివర్స్ అయిందిల్లా. గీ అమ్మడు మందు మత్తులో చేసిన రచ్చగిప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. బాపట్లలా గీ మగువ చేసిన హల్చల్ చూస్తే తాగినోడు తందాన అంటే ఊదినోడు ఊ అన్నట్టుగానే ఉన్నది పరిస్థితి. అసలు గా మందు దుకాణంలో ఏమయ్యింది, గీ అక్కకు గింత కోపం ఎందుకు వచ్చింది, గవన్నీ అరుచుకుందని పాన్రి. చూస్తున్నారా నుల్లా అక్క అల్చలు ఎట్లా చేస్తున్నదో. ఇది బాపట్ల శ్రీనివాస వైన్స్ అన్నట్టు. ఇక్కడ మందు బాబులు లైన్ కడతారనుకుంటే ఒక మహిళ ఎంట్రీ ఇచ్చి సీన్ మొత్తం మార్చేసిందుల్లా. ఏడికెంచి వచ్చిందో ఏమో గాని మందు దుకాణం లోపలికి వచ్చింది. ఆగ చూడుండ్రి, డైరెక్ట్ గా వైన్స్ షాప్ లకు వచ్చి అంట్ల పని చేసే సిబ్బంది మీద గీ రేంజ్ లో ఇరుసుకపడ్డది అన్నట్టు. నేనెవరో ఎరికేనా అన్న రేంజ్ లో హంగామా చేసుకుంటా అందరినీ హడలు పట్టించింది అనుకో రాదుండ్రి. ఇక షాపులు ఉన్నోళ్ళు ఏంద్రగి లొల్లి అని ఒకరికొకరు ఏం చేయాలనో అర్థం కాక తలకాయలకు ఒప్పుకున్నారు. ఇక మేడం గారు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఎక్కడోళ్ళని అక్కడ గెదుముతున్నది చూడుండ్రి. ఇక రాబిడ్డ ఎట్ట అనుకున్నావు అని ఇగో ఇటు ఈయనని అటు ఆయనని బాగానే ఆగం పట్టించింది చూడుండ్రి. మళ్ళీ రివర్స్ లా పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టి గా సిబ్బంది మీదనే కంప్లైంట్ ఇచ్చిందటనుల్ల. ఇదంతా చూసిన పోలీసు వాళ్ళు అయితే మస్తు పరిశాన అయిండ్రట. ఇక ప్రస్తుతం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. నెటిజన్లు మాత్రం అమ్మా నీ రేంజ్ వేరే అమ్మా అని కామెంట్లు పెడుతున్నారట. 2 లక్షలు పెట్టి ఇష్టపడి కాయిస్తోను కొనుక్కున్న బండి మీద దుమ్ము పడ్డా గానీ 4 సార్లు తెల్లగా తుడుచుకుంటారు. పోరగలను సుతా దగ్గరికి రానియరు, గీతలు గీస్తారని అపురూపంగా చూసుకుంటారు. గంతేనా కాదా చెప్పుండ్రి. మరి గదే బెంజ్ కారుకి గీతలు పడితే ఇంకేమన్నా ఉన్నదా? ఓ అమ్మనే ఇల్లు వీకి పందిరేస్తారు. రోడ్డు మీద పోతప్పుడు బాగా బండ్లు జామ్ అయినప్పుడు లేకుంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎట్లనో ఒక బండి ఇంకో బండికి తలిగిందనుకోండి మస్తు జౌడాలు ఫైటింగ్లు సుతా అవుతుంటాయి. స్టేషన్ల దాకా పోతారు. కానీ గిడ బెంజ్ కారుకు ఒక ఆటో తమ్ముడు వచ్చి డాష్ ఇస్తే కారు మీద ఉన్న పెయింట్ పెచ్చులు ఎగిరిపోయినాయుల్లా. ఇక ఆటో తమ్మునికి ఉంటది ఆట అనుకున్నారు. కానీ గీ కారు ఓనరు గిట్ల చేసిండబ్బా. రోడ్డు మీద రయ్య రయ్య బండ్లు పోతున్నాయి. ఇంతల్నే ఇక ఒక్కసారిగా దబేలు మని సప్పుడు వచ్చిందిలా. ఒక ఖరీదైన లగ్జరీ కారును ఆటో డ్రైవర్ అన్న వెనకకెంచొచ్చి ఢీ కొట్టిండన్నట్టు. కారు మీద ఉన్న పెయింట్ ఎగిరిపోయింది చూడుండ్రి. ఇక చూసిన వాళ్ళంతా అమ్మో ఆటో డ్రైవర్ అన్న పని అయిపోయింది అని అనుకున్నారు అన్నట్టు.
కానీ కారు దిగిన ఓనర్ కండ్లల్లా ముందుకల్లా కోపం కనబడ్డది. ఇక ఆయనకి ఇష్టమైన కారు అట్లా ఆవుడు చూసి మస్తు గరమైంది అన్నట్టు. ఆటో డ్రైవర్ అన్న గజగజ వణుక్కుంటా గుడ్ల నిండా నీళ్లు తిప్పుకున్నాడు. ఇక సాబ్ నన్ను క్షమించు, మా ఇంట్లో మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది, ఆమె మందుల కోసమే గిట్ల గిట్ల తిరిగి పైసలు చేస్తున్నా, ఆగమాగంలా గిట్ల అయిపోయింది అని ఏడవబట్టిండు అన్నట్టు. ఇక ఆ మాట వినంగానే కారు ఓనర్ మనసు కరిగిపోయిందిలా. పైసల కన్నా పానమే ముఖ్యమని గా కారు రిపేర్ చేయించుకుంటది అని, సరే పోను తీతమ్మి, మీ అమ్మను మంచిగా చూపెట్టు, ప్రేమతోని చూసుకో, మీ అమ్మ మందులకు నా చేతనైనంత సాయం చేస్తా అని చెప్పిండుల్లా. ఇక ఫోన్ నెంబర్స్ తో తీసుకొని చేతనైనంత సాయం చేస్తానని ఇక గిట్ల చెప్పిండుల్లా. చూస్తున్నారు కదా, లోకంలా పైసలు ఉన్నోళ్ళందరికీ గర్వం ఉంటదని అంటారు, కానీ అందరు గట్టనే ఉండరని నిరూపించిండు గీ బెంచ్ కారు ఓనరు. లక్షల విలువ చేసే కారుకు గీసుకపోయి పెంటు ఊసిపోయింది. అందవికారంగా చేసివు కదరా నాయన అని ఇయ్యరమయ్యర ఇరుసుక పడతాడనుకుంటే ఎదుటోని కన్నీళ్లు చూసి కరిగిపోయిండు. ఆటో డ్రైవర్ చేసిన తప్పును మర్చిపోయి సాయం చేస్తాని ముందుకొచ్చిండుల్లా. ఇక మరికి ముచ్చట సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంటే చూపెడతానని తీసుకొచ్చిననుల్లా. ఇక ఇప్పటి కాలంలోనైతే కొందరికి పానం కంటే పబ్లిసిటీ ఎక్కువైపోయినదుల్లా. కండలు లేకున్నా కంటెంట్ కోసం మాత్రం కొండలైన ఎక్కుతున్నారు, లారీ కిందికైనా దూరుతున్నారు. బీఆర్ లా ఒక మహానుభావుడు చేసిన ఫీటు చూస్తే యమధర్మరాజు సుత కన్ఫ్యూజ్ అవుతాడు. లారీ వెనకంగా గీ మోతవారు చేసిన హెచ్డేశము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదుల్లా. ఇక చూస్తున్నారానుల్లా, ఈయన హెచ్చడి వేషాలు ఎట్లా ఉన్నాయో చూడుండ్రి. వెనకంగా ఉన్నది లారీ కాదు, పక్కింటి దోస్తుగాడు సైకిల్ నడుపుతున్నాడు అన్నట్టుగా ఉరువాడి మీద ఉరుకుతున్నాడు చూడుండ్రి. రోడ్డు మీద వెళ్ళే లారీని పట్టుకునే పోటీ పెట్టిండు అనుకున్నాడో ఏమో మరి, బైక్ స్టంట్ చేస్తున్నాడు. ఇక బీహారీ బాబు గింత ఉరువాడి మీద ఉరుకుడా, పానం అంటే లెక్క లేదు, పని పాట లేనోడు పిల్లి తలకాయ కొరిగినట్టే ఉన్నది పోన్రి. ఈ తిక్కేశాలకు లైకులు వచ్చుడేమో గాని హాస్పిటల్ బెడ్ మీద మెడల్స్ తెచ్చుకునేటట్టుగా ఉన్నది కదా. బాధ్యత అసలే లేదు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే 4 లైకులు వస్తాయేమో కానీ తేడా వస్తే 4 కాటి కాపర్లు వస్తారని గిసొంటి ఆకతాయిలకు ఎవరు చెప్పాలో చెప్పుండ్రి. ఇక అటు బీహార్ పోలీసులు సుతా ఈ వీడియోని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తున్నదుల్లా. ఏదేమైనా కానీ రీల్స్ కోసము రియల్ లైఫ్ ని రిస్క్ లో పెట్టుడంటే కొరిమితోని తలకాయ గోక్కున్నట్టే ఉంటది. ఇక ఈ ఫీట్లు చేసే ముంగట ఇంట్లో ఒక పారి యాది చేసుకోండ్రి అని అంటున్నారు నెటిజన్లు.